నువ్వు నా బాబు దగ్గర నుంచి కొంచెం దూరంగానే ఉండు. నువ్వు ఎవరితో అయినా వెళ్ళి ఉండు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రియాంక గురించిన చిన్న డీటెయిల్స్ కూడా వదిలి. మా సరేమ్మా, నేను పోయి చూస్తానమ్మా. నాకు పనికి టైం ఆదివారం కూడా పనికి వెళ్తున్నావే, ఇంట్లో ఉండొచ్చు కదా. ఆదివారం దా నాకు దండికి పని ఉంది. ఓకేమ్మా, ఆల్రెడీ నాకు మీటింగ్ లేట్ అయింది. ఇప్పుడు ఇంటికి లేట్ కదమ్మా వస్తున్నా. ఓకే, నేను బయలుదేరుతాను. బాయ్ బాయ్. ఈరోజు హలో. హలో, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. పార్టీ ఎలా ఉన్నింది? అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసింది, అది నాకు అస్సలకు నచ్చలేదు. ఎలా ఎలా నీకు పట్టలేదు? నీకు తెలిసినా నీ వయసు ఉండేటప్పుడంతా నాకు రోజు బర్త్డే రావాలని ఆశపడుతున్నా. అట్లా ఉంటా నేను జాలీగా ఉండు కదా. అయితే ఎలా ఒకరికి డైలీ బర్త్డే వస్తుంది? దానివల్లదా నీ బర్త్డేని కరెక్ట్గా నువ్వు సెలబ్రేట్ చేయాలా, ఓకేనా? ఇదిగోండి, నేను మీకోసం కేక్ తెచ్చాను. నేను ఇటు తెచ్చిండాను. రా మొదట కేక్ తింటా. వావ్, థ్యాంక్ యూ. దీన్ని నేను మొదలు తింటున్నా, లేదు బర్త్డే బాయ్ తినిపిస్తున్నా. హ్యాపీ బర్త్డే. ఓకే, ఇప్పుడు రా గిఫ్ట్ ఓపెన్ చేస్తా. థ్యాంక్ యూ. ఓపెన్ చేసి చూడు. ఫుట్బాల్. థ్యాంక్ యూ. ఉత్త థ్యాంక్ యూ చెప్తా చాలదు, దీన్ని పెట్టి బాగా ఆడుకున్నాలా. మన ఏరియా పిల్లకాయలు సాయంత్రం ఆడుకుంటారు కదా, వాళ్ళు కూడా చేరి ఆడరా. సెల్ఫీ సెల్ఫీ ఎత్తుకుంటా. ప్రౌడ్ పొట్ చెయ్యి. సరైన సమయానికే వచ్చావు. త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. లేదుమా, నాకు ఆంకిలేతుల, మీరు భోంచేయండి. ఇలా చూడు, నీకు నచ్చిన డాల్ చేశాను, మరి ఎందుకు కాదంటున్నావు? ఇది కొంచెం తిను. చాలు, తనకు బాగా ముద్దు పెట్టి చెడిపేశారు. మీరేం మాట్లాడరా? ప్రియాంక, అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి చాలాసార్లు కాల్ చేశారు. నువ్వు వాళ్ళకి నచ్చావట, వచ్చి చూడొచ్చా అని అడుగుతున్నారు. నాకు ఇష్టం లేదు. నాకు పెళ్లి చేసానికి ఇష్టం లేదు ఎన్ని తిరిగి చెప్పేది? నాకు బాగా తెలిసింది. నేను ఇంట్లో ఉండేది మీకు ఎవరికేమే పట్టలేదు. అయితే ఈ ఇల్లు నాన్నకు సొంతం. ఈ ఇంట్లో నాకు బాగా ఉంది, ఎవరు మర్చిపోవద్దండి. ఖర్చుని గురించి ఏమైనా తెలుస్తా? నీ పెండ్లాన్ దగ్గర అడుగు. నేను నెలకు రూపాయలు ఇస్తాదా ఉంటాను. నువ్వు మా కోసం ఏ డబ్బు ఇవ్వాలని అవసరం లేదు. సారా వాళ్ళ జీవితకాలం నిన్ను చూసుకుంటా నేను నీ ఉండమాలేదు. దగ్గర మాట్లాడడానికి ఇష్టపడలే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదిగో ప్రియాంక, ప్రియాంక,
డాక్టర్ ఐఎమ్ సారీ, షీఈస్ నో మోర్. ఏంటి? తను జస్ట్ వామిట్ చేసుకుంది అంతే. అది ఎలా జరుగుతుంది? ఆయనకి ఒంట్లో బాగోకుండా పోయిందా? లేదు, మాకు తెలిసి తను బాగానే ఉండింది. ఐ థింక్ హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది. నా సిస్టర్కి 37 సంవత్సరాలే, తనకి ఎలాంటి సమస్య లేదు, మరి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది సార్? ఆవిడకి ఏమైందో తెలుసుకోవాలంటే ఆవిడ బాడీని అటాప్సీ చేస్తేనే తెలుసుకోగలం. అటాప్సీ ఎందుకు డాక్టర్? ఇది ఒక పోలీస్ కేస్. ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫార్మ్ చేశాను. ఎక్స్క్యూజ్ మీ. సార్, ఈయనే ప్రియాంక ఫ్యామిలీ. మీరు వెళ్ళి అటాప్సీని స్టార్ట్ చేయండి. మీరు నేను ప్రియాంక వాళ్ళ బ్రదర్ని, సౌరభ్ దీక్షిత్. ఏం జరిగింది? కిచెన్ లో నుండి అమ్మ అరుపు శబ్దం విని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాను. ప్రియాంక, ఏమైందమ్మా? సౌరభ్, ఏమైందమ్మా? ప్రియాంక స్పృహ కోల్పోయి ఇలా ఉంది చూడు. ప్రియాంక, ప్రియాంక ఏమైందమ్మా? ప్రియాంక కళ్ళు తెరవమ్మా, నీకేమైంది? పైకి లే. హే, నువ్వు వెళ్ళి డాక్టర్ కాల్ చేయి. బాత్రూంలోనా? అవును సార్. అది ఎలా జరిగింది? ప్రియాంక నిన్న నైట్ ఏమీ తినలేదా? లేదు సార్, తను బయట తిన్నారు, ఆకలిగా లేదన్నారు. ఆకలిస్తే తనే తింటారు కదా అని నేనే భోజనం అక్కడ పెట్టాను. ప్రియాంక ఏం పని చేస్తున్నారు? రియల్ ఎస్టేట్ ఏజెంట్ సార్. స్వాతి, ఫోరెన్సిక్ టీంని పిలవండి. ఎస్ సార్. మమ్మీ, ఏమైంది? ప్రియాంకని పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా ఇప్పుడు పోలీసులు వచ్చున్నారు. హలో, ఏంటి? ప్రియాంక చనిపోయిందా? నమస్తే మిత్రులారా, ఇవాల్టి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క ఎపిసోడ్ లో నేను మీ అనూప్ సోనిని మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మన జీవితంలో ఏర్పడే గాయాలు మన గట్టి నొప్పినిస్తాయి. కొన్ని గాయాలు మన కంటికి తెలుస్తాయి, మరికొన్ని గాయాలు మన కంటికి తెలియవు. చిల గాయాల గురించి చెప్పాలంటే ఆ గాయాలు మన యొక్క ఆలోచనలపై గుర్తుపట్టలేని ఘాటును ఏర్పడతాయి. మనస్సాక్షిపై ఏర్పడిన గాయంలాగా. 37 ఏళ్ళ వయసున్న ప్రియాంక బాత్రూంలో చనిపోయి ఉండటం అనేది వాళ్ళ ఫ్యామిలీకి తెలిసొస్తుంది. ప్రియాంక ఒక చావు సహజమైందా, లేదా అమ్మ యొక్క చావు బయటికి రాని ఎన్నో నిజాలని బయటికి తీసుకురాబోతుందా? ప్రియాంక పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆవిడ హై డోస్ నిద్ర మాత్రలు తీసుకోవడం వల్ల ఆవిడ చనిపోయారు సార్. నిద్ర మాత్రలా? అవును సార్, 10 నుండి 15 తీసుకున్నారు. ఆవిడకి వామిటింగ్ సెన్సేషన్ రావడం వల్ల వామిట్ చేశారు. గొంతులో అడ్డుపడడం వల్ల ఆవిడ నిద్రలోనే చనిపోయారు సార్. సార్, మా వల్ల ఏ సూసైడ్ నోట్ కనిపెట్టమలేదు. ప్రియాంక బెడ్రూమ్ బాత్రూంలో ఫొటోస్ని క్లిక్ చేసి చూసినప్పుడు ఇందులో ఎక్కడా స్లీపింగ్ పిల్స్ బాటిల్స్ అసలు కనిపించట్లేదే. అవును, మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా చెక్ చేసే తీరాలి. ఏంటి నిద్ర మాత్రలా? అవును. ప్రియాంక కోపంలో ఉన్నారా, లేకపోతే డిప్రెషన్లో ఉన్నారా? అందువల్ల నిద్ర మాత్రలు తినే అవకాశం కూడా ఉంటుంది కదా. ఏంటి, నా కూతురు నిద్ర మాత్రలు వేసుకుందా? తను బాగానే కదా ఉండేది. ఇప్పుడు మీ ఇద్దరికి సంతోషమే కదా. అమ్మా, మీరు ఏం మాట్లాడుతున్నారు? సార్, తను అప్పుడప్పుడు అమ్మా, ప్రియాంక నీకేమైనా మతి చెల్లించిందా? అమ్మకి డయాబెటీస్ ఉంది. సౌరవ్, ఆయనకి కొంచెంగా తిననికిస్తుంది, జాస్తి లేదు. అందరికీ తెలుసు నాకు షుగర్ ఉంది అని. నాకు నచ్చింది నేను తింటున్నాను. మరి నువ్వెందుకు ఆపుతున్నావు? ఎవరైనా ఏడిస్తే కొంచెం పేడిసి వదిలేస్తారు. ఇప్పుడు మీరు ఇది తిన్నానంటే ఇక్కడున్న వాళ్ళకి అందరికీ ఇబ్బందే. ఆల్రెడీ కుటుంబంలో బరువు ఎక్కువ ఉంది. సౌరభ్, నీ పెళ్ళాన్ని ఊరుకో తను ఉండమను. కరెక్ట్ గానే చెప్పింది. 37 సంవత్సరాలు వచ్చాయి, పెళ్లి ఎప్పుడు నాకు చేసుకుంటావు? పెళ్లి చేసేందుకు ఇష్టం లేదు. అత్త మాకు ప్రియాంక నచ్చదని అనుకుంటుంది. మేము తన మంచిది కోసమే చెప్పాము. ప్రియాంక రూమ్లో ఉన్న ప్లేటు. సార్, నేను మీకు అది చెప్పేశాను. దాన్ని నేనే అక్కడ పెట్టింది. ప్రియాంక, నీ కోపం తిండి మీద ఎందుకు చూపిస్తున్నావు? నాకు ఆకలి లేదు.
కొంచెం తినమ్మా. తిను ప్రియాంక. మీ వదిన నీ మంచి కోరే కదా చెప్తోంది. నీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే అసలు నీ ఫ్యూచర్ ప్లాన్ ఏంటో చెప్పు. గ్రామానికి తిప్పిపోయేది నాకు ఇష్టం లేదు. దానికేంటి అర్థం? 5 సంవత్సరాల క్రితం తను అమిత్ పురోహిత్తో రిలేషన్షిప్ లో ఉంది సార్. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. కానీ అమిత్ చాలా కోపిష్టి. ప్రియాంకని ఫిజికల్ గా టార్చర్ చేశాడు. అది కూడా పెళ్లికి కొన్ని రోజుల ముందు. ప్రియాంక అమిత్ పెళ్లి చేసుకోలేదు సార్. ఆ సంఘటన తర్వాత తనకి పెళ్లి మీద ఇంట్రెస్టే పోయింది. సార్ తనకు ఒక మంచి పెళ్లి చేయాలనుకున్నాం సార్. కుటుంబం అంటే అప్పుడప్పుడు సమస్య వచ్చేదే కదా. నువ్వు మాట్లాడకు. మీరిద్దరూ కలిసి తనని నెమ్మదిగానే ఉండనివ్వలేదు. తనని భారంగా అనుకున్నారు. సార్ ఈ డబ్బాలో స్లీపింగ్ పిల్స్ ఉన్నాయి. సార్ అది మా అమ్మగారి మెడిసిన్. దాని ప్రిస్క్రిప్షన్ కూడా నా దగ్గర ఉంది సార్. ఫారెన్సిక్కి పంపించండి. సార్, ప్రియాంక పెళ్లి చేసుకోకుండా ఇంట్లో ఉండడం వాళ్ళ అక్కకి వదినికి ఇష్టం లేదంట. సార్ ఒకవేళ ప్రియాంక లోన్లీగా ఫీల్ చేసి ఆత్మహత్య ఏదైనా చేసుకుని ఉంటుందా? కానీ ఆత్మహత్య చేసుకుంటానని ప్రియాంకకి ముందే అనిపించింది. కానీ మరుసటి రోజు కావాల్సిన బట్టల్ని ఎందుకు తీసే ముందే పెట్టింది? ప్రియాంక గురించి ఒక్క డీటెయిల్ కూడా వదిలిపెట్టకుండా అన్నిటినీ కనిపెట్టండి. స్పెషల్లీ ప్రియాంక యొక్క లాస్ట్ డేట్. ప్రియాంక యొక్క లాస్ట్ డేట్ ప్రతి మూమెంట్ ని ఒకటి కూడా వదలకుండా కనిపెట్టండి. ప్రియాంక యొక్క సిస్టమ్ లో స్లీపింగ్ పిల్స్ ఎలా వచ్చాయనేది కనిపెట్టండి. ఎస్ ఎస్ సార్. సార్. సార్, ప్రియాంక మేడం ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు, కానీ ఆ చిన్న అబ్బాయి అయితే మాట్లాడతారు. వాళ్ళిద్దరు ఎప్పుడు కలిసి తిరుగుతారు. ఇందా ఇది నీకు. థ్యాంక్ యూ. కానీ మనీషా మేడం, మనిష ఎవరు? జై యొక్క అమ్మ, ఆమెకి ప్రియాంక అంటే అస్సలు నచ్చదు. జై జై నీకోసం నేను ఒక సర్ప్రైజ్ పెట్టిండాను. నీ కండ్లు మూసుకొని చూస్తా. కండ్లు తెరిచి చూడు. జై, నువ్వేం చేస్తున్నావు? నీతో నేను ఎన్నిసార్లు చెప్పాను నా కొడుకుకు దూరంగా ఉండు అని. చెప్పింది అర్థం కాలేదా? అసలు నీ నీడ కూడా నా కొడుకు మీద పడకూడదు. అర్థమైందా? రారా. లేదు మనిషాక. మనీషాకి ఆమెకి ఏం ప్రాబ్లం నాకు తెలియదు సార్. జిగ్నేష్, భోజనం ఫ్రిడ్జ్లో ఉంది, వేడి చేసుకుని తినే. నేను వచ్చేందుకు కొంచెం లేట్ అవుతుంది ఇవాళ. అదేమీ కొత్త కాదు కదా, నిన్న కూడా నువ్వు లేట్గానే వచ్చావు. నేను ఆ దేవ్తో ఉన్నాను కదా, ఎంత త్వరగా టైం అయిందో తెలియనే లేదు. అడగవా ఇవాళ ఎక్కడ వెళ్తున్నావు అని? ఇవాళ సంజయ్ని కలిసేందుకు వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఎవరితో అయినా ఉండు, నా దగ్గర దాని గురించి చెప్పుకో. ఇంకా నీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను? బాయ్. మేడం, ఓకే. మేడం, ఇది ఒక సూసైడ్ కేస్. మీరు ఎవరు? నేను సంజయ్ దుబే, నవీన్ జైన్ సొసైటీకి సెక్రటరీ. ఇలా చూడండి మేడం, మీరు అప్పుడప్పుడు మా సొసైటీ లోపలికి వస్తే మా రెప్యుటేషన్ చెడిపోతుంది మేడం. అది మాత్రమే కాకుండా సొసైటీ రెప్యుటేషన్ కూడా చెడిపోతుంది మేడం. మిస్టర్ సంజయ్ డుబే, మీ సొసైటీ గురించి దిగులు పడ్డ మొదలేసి మా ఇన్వెస్టిగేషన్కి హెల్ప్ చేయండి. మీకు ప్రియాంక తెలుసా? నాకు తెలుసు మేడం. ఈ సొసైటీలో అందరూ తెలిసినట్టు నాకు ప్రియాంక కూడా తెలుసు మేడం. సరే ఒక్క నిమిషం ఇక్కడ రండి. మనిషి ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలీదు, ఎక్కడైనా వెళ్ళుంటారు. వెల్,
Cheers. వావ్, అప్పుడే తాగేసావా? నేను కొంచెం తాగుతా. హే, చాలు 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 చాలు. నువ్వు తాగు. నువ్వు తీసుకో. ఇది చాలా బాగుంది. ప్రాపర్టీ విషయం మాట్లాడదామా? సంజయ్, సంజయ్ లేవు. సంజయ్, వదులు నన్ను. వదులు నన్ను. నేను నిద్రపోవాలి. నువ్వు పో. సార్, ఇందులో ప్రియాంక కాల్ డీటెయిల్స్ ఉన్నాయి. ఒకటి చేద్దాం గుప్తా, ప్రియాంక యొక్క సండే యాక్టివిటీస్ని మళ్ళీ మనం ఒకసారి చూద్దాం. ప్రియాంక ఫోన్లో ప్రియాంక జై తీసుకున్న సెల్ఫీస్ ఉన్నాయి. 11:15 AM ఆ ఫోటో తీశారు. ప్రియాంక కాల్ రికార్డ్స్ ప్రకారం జై వాళ్ళ అమ్మగారు మనిషా ప్రియాంకకి 11:30కి కాల్ చేశారు. ప్రియాంకకి మనీషాకి ఏదైనా సమస్య వచ్చిందా? అవును సార్. ఆ తర్వాత ప్రియాంక అమిత్ పురోహిత్, జికేష్, తర్వాత మోనికాకి కాల్ చేశారు. వీళ్ళందరికీ కాల్ చేశాక ఈవినింగ్ ఒక 7:40 PMకి కరణ్కు కూడా ఫోన్ చేశారు. సార్, ఇంకొక విషయం, అమిత్ ప్రియాంకకి కాల్ చేశాడు. కాల్ డ్యూరేషన్ 15 seconds. అమిత్ రోహిత్, ప్రియాంకని పెళ్లి చేసుకోబోయేది అమిత్ రోహితే కదా? అవును సార్. ప్రియాంక కాల్ రికార్డ్స్ ప్రకారం చాలాసార్లు వాడు ఆవిడకి కాల్ చేశాడు. ప్రియాంక మెసేజెస్ చెక్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ ఒక కెఫేలో మీట్ అవ్వడానికి ప్లాన్ చేసుకున్నారు. నా దగ్గర CCTV ఫుటేజెస్ ఉన్నాయి సార్. సరే, ఈ ఫుటేజ్ మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. స్వాతి, మీరు కరణ్ అండ్ మనీషాని విచారించండి. ఓకే సార్. తర్వాత గుప్తా, సార్. అమిత్ని వెంటనే రమ్మని చెప్పండి. ఓకే సార్. ప్రియాంక అక్క నిజంగానే చనిపోయిందా? నేను ప్రియాంకకి కాల్ చేసింది థ్యాంక్ యూ చెప్పడం కోసం. నా కొడుక్కి తన గిఫ్ట్ ఇచ్చారు, అందుకే. తమ్ముడు, ప్రియాంకని నువ్వు ఎప్పుడు చూసావు? మయూర్ నగర్ గార్డెన్లో చూశాను. ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది కదా? చివరికి 11:16కి మీ అబ్బాయి ప్రియాంక సెల్ఫీ తీసుకున్నారు. మీ అబ్బాయి ఆ గార్డెన్ నుంచి వెంటనే వచ్చున్నా కూడా వాడు 11:40కంతా ఇంటికి వచ్చుండాలి. అప్పుడు ఎలా గిఫ్ట్ చూడకుండానే 11:35కంతా ప్రియాంకకు కాల్ చేస్తున్నారు? ఆ రోజు జై ఇంట్లో లేడు, అందుకే ఆ రోజు తను ప్రియాంకని కలవడానికి వెళ్ళుంటాడేమోనని అనుమానంతో తనకు నేను కాల్ చేశాను. అవును, నీ కొడుకు నాకు కూడా ఉంటాడు. మా అబ్బాయిని వదిలిపెట్టి వెళ్ళడానికి నీకేం కావాలి చెప్పు. నా కొడుకుని ఇక్కడ నువ్వు నీలా మారుస్తున్నావు ప్రియాంక. నేను నీతో చివరిగా చెప్తున్నాను, నా కొడుకుని నువ్వు వదిలిపెట్టేసి వెళ్ళిపో, లేకుంటే నిన్ను వదలను. వీడు ఎప్పుడు ప్రియాంకతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. నా కొడుకు ప్రియాంకతో స్నేహంగా ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు. వీడు కూడా ప్రియాంక లాగా అవుతాడేమోనని నాకు భయం. జై తమ్ముడు, నువ్వు ఓకేనే కదా? ఓకే, నువ్వు వెళ్ళు, లోపలికి వెళ్ళి ఆడుకో. నేను నిన్ను పిలిచే వరకు బయటికి రాకూడదు. ఒక్క నిమిషం, నేను జై దగ్గర కొంచెం మాట్లాడాలి. లోపలికి వెళ్ళు.
మేడం ప్లీజ్ ఈ కేసులో నుంచి మా అబ్బాయిని వదిలేయండి. అద్దెకి నాకు ఇల్లు అవసరమైంది. ప్రియాంక కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్గానే ఉన్నారు వాళ్ళు. అందుకే నేను ఆవిడకి కాల్ చేశాను. ఇల్లు అంతా ఆవిడే చూపిస్తుంది. ప్రియాంక నీకు చూపించిన ఇల్లు లిస్టు ఇందులో రాసి చూపించు. అది యాక్చువల్గా సార్ అది మాకు నిజం చెప్పు, లేకపోతే నువ్వు ఎంతవరకు చేసిన తప్పులన్నింటికీ వెంటనే నిన్ను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. సార్ చెప్పేస్తాను సార్. ప్రియాంకతో అలయన్స్ అయిపోయిన తర్వాత నేను వేరే ఒకరిని పెళ్లి చేసుకున్నాను. నా డైవోర్స్ తర్వాత నేను ప్రియాంకని కలవాలనుకున్నాను. ఇల్లు చూడాలని చెప్పాను. కొంచెంసేపు తర్వాత తనే కాల్ చేసి ఒప్పుకుంది. కానీ సార్ నేను చూసిన పాత ప్రియాంక తను కాదు. తను మొత్తం మారిపోయింది. అర్థం కాలేదు. ప్రియాంక తప్పు నా మీద ఉందని నాకు బాగానే తెలుసు. నువ్వు ఎందుకు ఇలా యాటిట్యూడ్ చూపిస్తున్నావు? నీ తప్పుని కరెక్ట్ చేసేదానికి నువ్వు మట్టుందా? ఇంకెమ్మేట్ నా బతుకుల ఏ ఒక మొగోడుకు జాగాలేదు. ఇంకెమ్మేట్ నన్ను మీట్ చేసేందుకు ట్రై చేస్తేవి పోలీసులో కంప్లైంట్ చేస్తున్నా. అర్థమైందా? సార్ ఇంతకు ముందు తను అలా ఎదిరించి మాట్లాడిందే లేదు. రాత్రి ప్రియాంకకి ఎందుకు కాల్ చేసావు? తన ఇంటి పక్కనే నీ ఫోన్ లొకేషన్ మాకు దొరికింది. సార్ తన ఇంటి ముందుకు వెళ్ళి తన దగ్గర మాట్లాడాలి, కాల్ చేయాలని చెప్పాను. కానీ తను ఏంటంటే అసలు బయటికి రానేలేదు. అందుకని నైట్ 2ంటికి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాను. మీరు కావాలంటే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేసి చూడండి. అవును మ్యామ్, నేను తను సండేనే పిలిచాను ఫోన్ చేసి. యాక్చువల్లీ ఈ ఇంటిని రిఫర్ చేసింది ప్రియాంకనే. కానీ ఆ ఇంట్లో చాలా లీకేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని గురించి మేము ఆమె దగ్గర చెప్పాం. అది తిరిగి రిమైండ్ చేస్తానికి మేము ఆమె కాల్ చేసాం. ఆమె రేపు వచ్చి చెక్ చేస్తా అంది. మన సమాజంలో పెళ్లి అనేది ఒక సెటిల్మెంట్ లా జరుగుతుంది. ఒక అమ్మాయో లేదా అబ్బాయో ఖచ్చితంగా పెళ్లి చేసుకుని ఉండాలి. అట్లా పెళ్లి చేసుకోకుండా వాటికి వ్యతిరేకంగా ఉంటే ఈ సొసైటీలో బతకడానికి వాళ్ళకి హక్కు లేదని అంటున్నాం. పోలీస్ ప్రియాంక ఒక జీవితంలో కొన్ని విషయాలు కనిపెడుతున్నారు. ప్రియాంక ఒక జీవితంలో అదే విధంగా కొన్ని విషయాలు జరిగాయని పోలీసులు కనిపెట్టారు. చివరిగా ప్రియాంక ప్రాణాలతో ఉన్న సండేలో ఆమె యొక్క అన్ని యాక్టివిటీస్ ని పోలీసులు గ్యాదర్ చేశారు. సార్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ప్రియాంక రూమ్లో ఉన్న ఫుడ్లో స్లీపింగ్ పిల్స్ కింద ట్రేసెస్ ఉంది. తన రూమ్లో ఉన్న అదే పిల్స్. ప్రియాంక కడుపులో ఉన్నది హోమ్ ఫుడ్లో కలిసి ఉన్నది స్లీపింగ్ పిల్స్ ట్రేసెస్ కాదు. హోమ్ ఫుడ్లో దొరికిన స్లీపింగ్ పిల్స్ రాకపోతే తన ఇంటికి రాకముందు ఎవరో తనకి స్లీపింగ్ పిల్స్ కలిపి ఇంటికి పంపించారు. అది ఎవరై ఉంటుంది? స్లీపింగ్ పిల్స్ 2 గంటల తర్వాతే మొదలవుతుంది. కానీ ప్రియాంక వచ్చింది 9 గంటలకే. ప్రియాంక ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళిందో కనిపెట్టాలి, ఎవరిని కలిసిందో కనిపెట్టాలి, తర్వాత ఏం తినిందో కనిపెట్టాలి. సార్, సొసైటీలో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ చెక్ చేశాను సార్. అమిత్ నిజమే చెప్తున్నాడు. వాడు బిల్డింగ్ బయట 2 వరకు వెయిట్ చేశాడు సార్. తర్వాత ప్రియాంక ఇల్లు వదిలి బయటికి రాలేదని బయలుదేరిపోయాడు. ప్రియాంక వేరే ఎవరెవరిని మీట్ అయిందో తెలుసా? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. టీం ఒకటి గ్యాదర్ చేసి యాక్టివ్గా దాన్ని చేయండి. అన్ని కెమిస్ట్ షాపులని చెక్ చేయండి. ఒక లిస్టు వేయండి. ఆ పర్టికులర్ మెడిసిన్ ఎవరు కొన్నారో కనిపెట్టండి. నాకు తెలిసి ఇది చాలా కష్టమైన పనే. మనం ఈ కేసుని సాల్వ్ చేయాలంటే మనకు ఒక ముఖ్యమైన లీడ్ కావాల్సి ఉంటుంది. బ్రోకర్స్ అందరం కలిసిమెలిసి పనిచేస్తుంటాం. వచ్చే దాంట్లో అందరం కలిసే పంచుకుంటాం. ప్రియాంక, సికేజ్ కలిసే పనిచేసేవారు. కానీ ఈ ఐడియా జిగేష్ వైఫ్ ఆయిషాకి అస్సలు నచ్చలేదు సార్. ఈ ఇంటికి డిపాజిట్ 30,000. ఎక్కడికి? ఈ ఇంటికి అగ్రిమెంట్ అయింది. ఇంత కష్టపడకు. నీకే అనిపించింది నా హస్బెండ్ కాంటాక్ట్స్ నువ్వు మాత్రం యూజ్ చేస్తావు అనుకుంటావా?
నా హస్బెండ్ నుంచి దూరంగా నీ ఉండు. భర్తదా ఈ కాంటాక్ట్ నాకు ఇచ్చింది, అర్థమైందా? నేను ఆయన దగ్గర అడగలేదు. మిగతా నేను మాట్లాడడానికి ముందు వాళ్ళు చేసే తప్పు ఏమైనా వారికి అర్థం కావాలా? అది నా పర్సనల్ లైఫ్. నీకు అంత ధైర్యం వచ్చిందా? హా, నన్నే కొడతావు? నువ్వే అనుకున్నావు నీ ఏం గురించి, తెలుసుకుంటావు? హా? ఏం చేస్తున్నారు? అరే, ఆగండి, ఆగండి, ఆగండి. అరే తొందరపడకండి. నువ్వు చూడు నేను ఎలా మార్కెట్ నుంచి బయట తీసాను నేను. మేడం తన బిజినెస్ మార్కెట్ చాలా చాలా ఫేమస్. ఆయిషా ఇప్పుడు ఎక్కడుంది? సార్ జిగ్జేస్దా ప్రియాంక నంబర్ ఇచ్చినారు. మళ్ళీ బాడగకి కొన్ని ఇల్లు నాకు చూపించినారు. అయితే అది ఏదేమీ మాకు పట్టలేదు. ఇంకా దండిగా ఇల్లు చూపించమని ఆప్షన్స్ అడిగాను. మంచి ఇల్లు దొరికితే ఇన్ఫార్మ్ చేస్తానని చెప్పినారు. జిగ్నేష్ ఎవరు? సార్ వాళ్ళు నా బ్రోకర్. సార్ ప్రియాంక ఆఫ్టర్నూన్ ఒక 2ంటికి నన్ను చూడటానికి వచ్చింది సార్. మీ వైఫ్ ఆయిషాకి ప్రియాంకకి ఏదైనా సమస్య ఏ ఉందా? అట్లదానే నువ్వే చేస్తుంది. అనుకున్నావు అరే దాని గురించి, హా? ఆపండి. ఆయిషాకి ప్రియాంకకి ప్రాబ్లం ఉండింది. నేను ప్రియాంకకి అన్ని కస్టమర్స్ కాంటాక్ట్ షేర్ చేయడం అనేది ఆయిషాకి నచ్చేది కాదు. యా, ఎందుకంటే ఆయిషా పేరుకు మాత్రమే తను నా పెళ్ళాం. ప్రియాంకకి నీకు మధ్య అఫేర్ ఉందా? ప్రియాంక నాకు ఒక చెల్లిలాగా. తన బిజినెస్ని నా దగ్గరే నేర్చుకుంది. నిజమేంటంటే ఆయిషా నా గెలుపుని అడ్వాంటేజ్గా తీసుకుంది. మిగతా ఉన్న టైం అంతా వేరే మగవాళ్ళతో ఉండేది. సార్ ఇది ఆయిషా ఒక డైరీ. ఆయిషా మేడం, మేము మీకోసం వెయిట్ చేస్తున్నాం. నాకు ప్రియాంకకి డిఫరెన్స్ ఉండింది, కానీ నేను తన్ని ఏమీ చేయలేదు. మేము ప్రియాంక కాల్ రికార్డ్స్ని చెక్ చేశాము. తను చనిపోయక ముందు ప్రియాంక మీరు కాల్ రికార్డ్స్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఎందుకంటే నేను తనకి హెల్ప్ చేస్తూ ఉన్నాను. హెల్పా? ఏంటి హెల్ప్? తర్వాత ప్రియాంక నా దగ్గరకు వచ్చింది. ఎందుకు నన్ను ఇక్కడ పిలిచావు? ఐషా, నాకు ఒక హెల్ప్ కావాలా? ఆల్రెడీ నా హస్బెండ్ నీకు ఇంత హెల్ప్ చేస్తున్నారు, అది చాలదా నీకు? నీకు ఇంకా నా దగ్గర నుంచి ఏం కావాలి? ఐషా, నా నైబర్ జై అదే సంజయ్ ఉండాడు కదా. ఐషా, సంజయ్ని జై రేప్ చేసిండాడు. సంజయా? జయకి రేప్ చేశాడా? ఇందులో నేనేం చేయగలుగుతాను? పోలీస్ దగ్గరకి వెళ్ళు. వాడితే షాక్లో ఉండే వాళ్ళ మాట్లాడంటాడు. నిండా భయపడి ఉండాడు. ఇన్ఫ్యాక్ట్ దీని గురించి వాళ్ళ అమ్మ దగ్గర కూడా వాడు మాట్లాడలేదు. నువ్వు సంజయ్ కూడా బయట పోతావనేసి నాకు బాగా తెలిసిన ఐషా. ప్లీజ్ ఐషా, వాడి దగ్గర ఎట్లనా మాట్లాడి కన్ఫ్యూజ్ చేయపెట్టు. చాలా ట్రై చేసాకనే సంజయ్ నా దగ్గర అని కన్ఫెస్ చేశాడు. ఇంకా అదంతా నేను ఒక వీడియో తీశాను. ఐషా, నేను ఒక పెద్ద పాపం చేశాను. డోర్ బెల్ కొట్టడం వల్లే ఆ రోజు నేను తలుపులు తెరిచాను. జై వచ్చాడు. క్షమించలేని అతిపెద్ద పాపం చేశాను. వాడు బాల్ తీసుకోవడానికి వచ్చాడు. నేను వాడిని రేప్ చేసేసాను. ఆ వీడియో ఎక్కడ ఉంది? నేను ఆ వీడియో తీసేందుకు ముందే ప్రియాంక యొక్క డెత్ అయిపోయింది. అందుకే నేను ఆ వీడియో సౌరభ్కి ఇచ్చాను. నేను ఒక పెద్ద తప్పు చేశాను. నేను జైని రేప్ చేసేసాను. వాచ్మెన్ వెళ్ళి అడగండి సంజయ్ ఎక్కడికి వెళ్ళాడో. ఓకే సార్. The number you have called is currently unavailable. సంజయ్ సార్ ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు. 2 రోజులుగా ఆమెను చూడలేదు. నేను క్షమించలేని అతిపెద్ద ఒక పాపం చేశాను. నేను జైని రేప్ చేశాను. ఈ విషయం తెలిసిన వెంటనే నీకు పోలీసులు చెప్పాలని తెలీదా? సార్, సంజయ్ 2 రోజులుగా మిస్సింగ్ సార్. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. కానీ సార్, ప్రియాంక చనిపోయేటప్పుడు ఈవినింగ్ అంతా నాతోనే ఉంది సార్. ఇద్దరు ఎక్కడున్నారు? అన్ని డీటెయిల్స్ నాకు కావాలి. సార్, మా ఫ్రెండ్ గెట్ టుగెదర్కి వచ్చారు సార్. ఆ గెట్ టుగెదర్లో ఉన్న వాళ్ళ ఫోన్ నెంబర్స్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి వెంటనే. ఒక అబ్బాయికి జరిగిన ఒక అన్యాయం గురించి ప్రియాంక గ్యాదర్ చేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి ఆ పూర్తి ఎవిడెన్స్ ని దాయాలని చూస్తున్నాడు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో వీళ్ళిద్దరు క్లోజా అని అతి త్వరలోనే తెలుస్తుంది. ఎలాంటి సీక్రెట్ని దాయలేరు. ఏమైంది సార్? జై ఎక్కడ? ఏమైంది? స్వాతి,
సార్ సార్ మీరు విషయం ఏంటో నాతో చెప్పండి ప్లీజ్. జై జై ఇంట్లో లేడు, తను తాతయ్య ఇంటికి వెళ్ళాడు. మీ నాన్న ఇల్లు ఎక్కడుంది? ఇక్కడ నుంచి కొంచెం దూరంలోనే ఉన్నారు. నువ్వు రామ్మా, లోపలికి వెళ్ళి మాట్లాడదాం. ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసా? జైకి ఏం జరిగిందో మీకు తెలుసా లేదా అని అడిగాను. సార్, జైన్ వెతుక్కుంటూ ఇంటికొచ్చారు, అప్పుడే తెలుసు. తాతయ్య, ప్రియాంకక్కని ఎవరో చంపేశారు. ఇంటికి పోలీస్ వచ్చింది. నాకు చెప్పు నాన్న, తనని చంపింది ఎవరు? నాన్న, మీరు ఏమడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. మీ అబ్బాయి మొత్తం నాకు చెప్పేశాడు. తన ముందు జరిగిన అన్ని విషయాలు నాకు చెప్పేశాడు. అంకల్, లోపల బాల్ పడింది, తీసుకునేదా? రా లోపలికి వచ్చి తీసుకో. థ్యాంక్ యూ అంకల్. ఇక్కడ జరిగిన ఏ విషయం కూడా నువ్వు ఇంటికెళ్ళి ఎవ్వరికీ చెప్పకూడదు. అమ్మ తాత ఎవరికి చెప్పకూడదు, అర్థమైందా? ఆ దుర్మార్గుడు వల్ల నా కొడుకు చాలా భయపడిపోయాడు. ప్రియాంక తనకి హెల్ప్ చేశారు. చనిపోయిన తర్వాతే అది జరిగింది. నేను ప్రియాంక అక్క దగ్గర దీని గురించి చెప్పాను తాతయ్య. దీని గురించి ఎలాగైనా చెప్పేసి తాతయ్య తనని కాపాడండి, లేదంటే తనని చంపేస్తాడు. అలా ఏం జరగదు. తను నిన్ను ఏమీ చేయలేదు, ఏమీ చెయ్యలేదు. నాన్న, మీకు విషయం మొత్తం తెలుసుండి కూడా నాతో ఎందుకు మీరు ఏమీ చెప్పలేదు? ఎందుకు నాన్న, ఎందుకు? నీకు ఏమనొచ్చదు చెప్పు. వద్దు సార్, సార్ కొట్టకండి సార్. అవును, ఏంటి సద్దం? సార్, కాస్త ఇక్కడికి వచ్చి చూడండి. సార్, ఎక్కడికి వెళ్తున్నారు? అక్కడ ఏం లేదు. ఒక నిమిషం సార్. అది తీసేయండి. సార్, నేను ప్రియాంకని చంపలేదు సార్. నేను చెడ్డవాడినే సార్. తప్పు చేసేశాను. నేను చేసిన తప్పుకి నేను చాలాసార్లు ప్రాయశ్చిత్తం వెతుక్కున్నాను. నా మనవడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు సార్ వాళ్ళు. సార్, నేనే చెప్పాను కదా, రండి మన ఇంటికి వెళ్దాం. నేనుకేమైంది? ఆయనకి బీపీ లో అయింది. నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. లేదు లేదు, అదంతా అవసరం లేదు. ఇల్లు పక్కనుండి మాకు హెల్ప్ చేయండి కాస్త. ఈయన ఒక కాఫీ తాగితే అన్ని సెట్ అయిపోతాయి. శిక్ష ఇచ్చేది చట్టమే. మీకేదైనా సమస్య అంటే పోలీసుల దగ్గరికి రావాలి. మీ ఫ్రెండ్ సంజయ్ గెట్ టుగెదర్లో ఎలా మీట్ అవుతారనేది నాకు బాగా చెప్పాడు. ఆ వీడియోని దాచడానికి సంజయ్ని కాపాడడానికే కదా. నేను ఆ వీడియో దాచిపెట్టడానికి కారణం, నా వల్ల నా సిస్టర్ కష్టపడిందంతా ఆ వీడియో ద్వారా తెలిసిపోతుందని చూపించలేదు. ఏమంటున్నావు? అమిత్తో రిలేషన్షిప్ ని బ్రేకప్ చేసుకున్నప్పటి నుంచి తనకి బంధాల మీద నమ్మకం పూర్తిగా పోయింది. ఫిజికల్ రిలేషన్షిప్ ని తను బాగా నమ్మింది. చోటు వచ్చేసింది మేడం. నేను చెప్తున్నానని నువ్వేం తప్పుగా అనుకోకు. నీ సిస్టర్ని నేను చాలా చోట్ల చాలా రకాలుగా చూస్తున్నాను, కానీ తన పర్సనల్ లైఫ్ గురించి నాకు ఏ ప్రాబ్లము లేదు. కానీ ఇదంతా సొసైటీకి ఇది అస్సలు మంచిది కాదు. సౌరవ్, ఇది నా లైఫ్. పెళ్లి చేసుకోమ్మా ప్రియాంక.
చివరి వరకు ఇదొక్కటే జీవితం ఓ కాదు. ప్లీజ్ దయచేసి నా లైఫ్లో ఇంటర్ఫియర్ అవ్వద్దు సరియా? చాలాసార్లు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాను, కానీ తను అర్థం చేసుకోలేదు. నేను చెప్పేది తను ఏమాత్రం లెక్క చేయడం లేదు. మనం దండించబడేది ఎందుకో తెలుసా? మనం మన కుటుంబంతో చేసే పాపమే ఇట్లా తగులుతుంది. దానికి ప్రాయశ్చితాన్ని వెతకాలి. నా కుటుంబం చేసిన పాపాలకి నేను పరిహారం చెల్లించుకున్నాను. అయితే ప్రియాంక ఎవరిని మీట్ అవుతుందో నీకు తెలుసా? లేదు సార్. ప్రియాంక ఫోన్ నుండి మనకి ఏ క్లూ దొరకలేదు సార్. ఆవిడ ఎవరిని మీట్ చేశారు, ఎవరిని డేట్ చేశారు, ఆ విషయాలు సార్. ఓకే, వాడిని పోలీస్ స్టేషన్కి పంపండి. సార్ నెల చివరాఖరులోనే మీ స్టాక్ అనేది చెక్ చేస్తాం. అప్పుడు స్టాక్ చెక్ చేసేటప్పుడే ఒక స్లీపింగ్ పిల్ టాబ్లెట్ మిస్ అయింది. ఈ కేసు గురించి చింటూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ పని ఎవరు చేస్తారో నీకు తెలుసా? ఇందులో ఉంది. వీడెవడు? వీడు ఎక్కడుంటున్నాడు? వీడి పేరు సునీల్ సార్. 3 రోజుల ముందులే పని ఆగిపోయాడు. ఇప్పుడు ఫోన్ చేసినా తీయట్లేదు. నాకు ఈ సునీల్ డీటెయిల్స్ మొత్తం నాకు కావాలి. సార్ సార్ నేను చెప్తాను సార్. ఒక వ్యక్తి 15,000 ఇచ్చారు. తర్వాత నాకు కాస్త డబ్బులు అవసరం ఉంది. అందుకే డబ్బులు తీసుకుని ఆ మెడిసిన్ అడిగి ఇచ్చేసాను. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఒక మందుని ఎవరికి ఇవ్వకూడదన్న విషయం నీకు తెలుసా తెలీదా? నా వైఫ్ గర్భవతి సార్. తనకు కొంచెం డబ్బులు పంపించాలి. వాడు ఎలా ఉంటాడో నువ్వు చెప్పగలవా? అవును సార్. సార్ దీనికంత ఛాన్సే లేదు. గుప్తా సార్, వీడిని అరెస్ట్ చేసే ముందు మొత్తం ఎవిడెన్స్ ని కలెక్ట్ చేయాలి. సార్, మీరు ఏ విషయం గురించి వచ్చారు? సార్ ప్రియాంక మేడమే ఈ ఇల్లు చూసి పెట్టారు. ఇదిగో ఈ గోడ లీక్ అవుతూ ఉంది. ఈ విషయం తనకి చెప్దామనే ఫోన్ చేశాను. సార్ ఎందుకు తీసుకెళ్ళండి. తీసుకెళ్తున్నారు సార్? ఆ రోజు ప్రియాంక నేను ఫాలో చేసుకుంటూ వెళ్ళా. ఆ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ప్రియాంక అక్కడికి అప్పుడప్పుడు వస్తారు. అలాగే ఫ్రీ టైంలో కఫేలో కలుస్తాం. హలో ప్రియాంక, సమీర్ ఇప్పుడు మీతోనే ఉన్నాడా? మా యొక్క ప్లాన్ ప్రకారం కరణ్ ప్రియాంకకు ఫోన్ చేశాడు. అట్లా మా మీద సందేహం రాకూడదని చేశాం. ప్రియాంకని ఎందుకు చంపావు? మా దగ్గరే ఇల్లు కొన్నప్పటి నుండి ఆమె మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. ఒకరోజు నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు తను మా ఇద్దరితోనూ ఉంది. కానీ ఆ రోజు ఏం ప్రాబ్లం నీకు? మీ మరి పిల్లకాయలకంతా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కదప్పా. ఏం చేస్తున్నారు మీరు? మేమిద్దరు ఇట్లా కలుసున్నప్పుడు మీరు అప్పుడు చేయరా? అయితే సరే, ఇల్లుని తోడుతో ఖాళీ చేయండి. మిమ్మల్ని రోడ్తో నిలిపేదానికి అవును. ప్లీజ్ దయచేసి అలా చేయకు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. మా కెరీరే నాశనం అయిపోద్ది. నీ కెరియర్ మట్టు కాదు, మీ ఇద్దరితో కెరీర్ పాడవపోతుంది పా. ఈ విషయాన్ని మీ ఫ్యామిలీతో నేను చెప్పేస్తున్నా. నేను చెప్పేది అట్నే చెయ్యాలా. మీరు నన్ను సంతోషంగా పెట్టుకుంటారా? సరియా? అట్లా చేస్తుందా? నేను మిమ్మల్ని సంతోషంగా పెట్టుకుంటున్నా. మేము తన యొక్క కీలు బొమ్మలయ్యాం సార్. మా జీవితం అంతా నాశనం అయిపోయింది.
అందువల్ల మేము ఆమెను హత్య చేసాం. మీకెందుకు పోలీస్ స్టేషన్ రావాలనిపించలేదు? చట్టం శిక్షించుంటుంది. మీరు చేసిన ఈ పని వల్ల మీ జీవితం ఎప్పుడూ చీకటిగానే ఉంటుంది. ప్రియాంక ఒక తప్పైన రిలేషన్షిప్ నుండి బయటకు వచ్చింది. ఆ యొక్క అనుభవం తన్ని పూర్తిగా మార్చిందని చెప్పొచ్చు. ఆ అనుభవం ఇచ్చిన ఒక ఎఫెక్ట్ వల్ల అనిత మారిందని తనకే తెలుస్తుంది. మీకు కూడా ఇలాంటి ఒక అనుభవం ఉంటే దాని నుండి నేర్చుకోండి. అది పెట్టుకుని మీతో వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. చాలా మంది రిలేషన్షిప్ లో బ్యాడ్ విక్టిమ్ గా మారుతున్నారు. మీరు చేయవలసింది ఏంటంటే ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడటమే. ఈ సొసైటీని సృష్టించింది మనమే, అలాగే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లబోయేది కూడా మనమే. నేను మీ అనూప్ సోని మీ నుండి సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త కేసుతో నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని. జై హింద్.